హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైట్ అండ్ లిటిల్ లామ్ తెలుగు ఛానల్. ఈరోజు మనము ఐగుప్తు బానిసత్వములో ఉన్న ఇశ్రాయేలీయులను దేవుడు ఎలా విడిపించి వాగ్దాన దేశమునకు నడిపిస్తారో చూద్దామా. ఇశ్రాయేలీయుల ప్రజలను ఐగుప్తు నుండి విడిపించడానికి దేవుడు మోషేగారిని ఎన్నుకున్నారు. ఇదిగో, నిన్ను ఫరోకు దేవునిగా నియమించితిని, నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా నుండును అని దేవుడు మోషేగారితో అంటారు. నేను నీకు చెప్పినదంతయు నీవు తప్పకుండా చెప్పాలి. అదేమిటంటే, ఫరో తన దేశములో నుండి ఇశ్రాయేలీయులను పంపించాలి అని నీ అన్నయ్యైన అహరోను ఫరోతో చెప్పును. అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచి ఐగుప్తు దేశములో నా సూచక క్రియలను, నా మహత్కార్యములను చూపిస్తాను. అయితే ఫరో మీ మాట వినడుగాని నేను నా చెయ్యి ఐగుప్తు మీద వేసి 10 విధమైన శిక్షల చేత ఇశ్రాయేలీయులైన నా ప్రజలను ఐగుప్తు దేశములో నుండి బయటికి రప్పిస్తాను. నేను ఐగుప్తు మీద నా చెయ్యి చాపి ఇశ్రాయేలీయులను వారి మధ్య నుండి రప్పింపగానే నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకుంటారు. అప్పుడు మోషే, అహరోనులు యెహోవా దేవుడు తమకు చెప్పినదంతయు చేసిరి. మొదటి తెగులు. అతడు ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కదను పైకెత్తి నీళ్లను కొట్టగా నది నీళ్లన్నీయు రక్తముగా మార్చబడెను. నైలు నది సహా ఇగుప్తులోని నీరు మొత్తం రక్తంగా మారింది. చేపలు చనిపోయాయి, ప్రజలు నీరు తాగలేకపోయారు. రెండవ తెగులు. కప్పలు. నది నుండి వేలాది కప్పలు వచ్చి ఇళ్లలో, మంచాల్లో, పాత్రల్లోకి వెళ్ళిపోయాయి. మూడవ తెగులు. పేళ్లు. అందుకు యెహోవా మోషేతో, నీవు నీ కలయ చాపి ఈ దేశపు ధూళిని కొట్టుము, అది ఐగుప్తు దేశమందంతటను పేలగునని అహరోనుతో చెప్పుమనగా వారు అలాగు చేసిరి. అహరోను తన కదెను పట్టుకుని చెయ్యి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు మనుష్యుల మీదను జంతువుల మీదను ఉండెను. ఐగుప్తు దేశమందంతటను ఆ దేశపు ధూళి అంతయు పేలాయెను. నాల్గవ తెగులు. ఈగల తుఫాను. బాధకరమైన ఈగల గుంపులు ఫరో ఇంటిలోకిని అతని సేవకుల ఇండ్లలోకిని వచ్చి ఐగుప్తు దేశమంతట వ్యాపించెను. ఆ దేశము ఈగల గుంపుల వలన చెడిపోయెను. కాని ఇశ్రాయేలీయుల ఇళ్లలో మాత్రం ప్రవేశించలేదు. ఐదవ తెగులు. జంతువుల మరణం. ఐగుప్తులో ఉన్న ప్రతి జంతువు వ్యాధితో మరణిస్తాయి, కాని ఇశ్రాయేలీయుల జంతువులకు ఏమి కాలేదు. ఆరవ తెగులు. దద్దురులు. కాబట్టి మోషే ఆవపు బుగ్గ తీసుకుని వచ్చి ఫరో ముందు నిలుచుని ఆకాశము వైపు దాని చల్లగానే అది మనుష్యులకును జంతువులకును పొక్కులు పొక్కు దద్దురులాయెను. ఆ దద్దురుల వలన శకునగాండ్రు మోషే ఎదుట నిలువలేకపోయేరి. ఆ దద్దురులు శకునగాండ్రకును ఐగుప్తీయులందరికిని పుట్టెను. ఏడవ తెగులు. గాలితో కూడిన వడగండ్లవాన. యెహోవా మోషేతో, నీ చెయ్యి ఆకాశము వైపు చూపుము, ఐగుప్తు దేశమందలి మనుష్యుల మీదను జంతువుల మీదను పొలముల కూరలన్నిటి మీదను వడగండ్లు ఐగుప్తు దేశమంతట పడునని మోషేతో చెప్పెను. మోషే తన కదెను ఆకాశమువైపు ఎత్తినప్పుడు యెహోవా ఉరుములను వడగండ్లను కలుగజేయగా పిడుగులు భూమిమీద పడుచుండెను. యెహోవా ఐగుప్తు దేశము మీద వడగండ్లు కురిపించెను. ఎనిమిదవ తెగులు. మిడతలు. మోషే ఐగుప్తు దేశము మీద తన కదెను చాపగా యెహోవా ఆ పగలంతయు ఆ రాత్రి అంతయు ఆ దేశము మీద తూర్పుగాలిని విసరజేసెను. ఉదయమందు ఆ తూర్పుగాలికి మిడతలు వచ్చెను. ఆ మిడతలు ఐగుప్తు దేశమంతటి మీదికి వచ్చి ఐగుప్తు సమస్త ప్రాంతములలో నిలిచెను. అవి మిక్కిలి బాధకరమైనవి. అంతకు మునుపు అట్టి మిడతలు ఎప్పుడునూ ఉండలేదు, తరువాత అట్టివి ఉండబోవు. అవి నేలంతయు కప్పెను. తొమ్మిదవ తెగులు. చీకటి. అందుకు యెహోవా మోషేతో, ఆకాశమువైపు నీ చెయ్యి చాపుము, ఐగుప్తు దేశము మీద చీకటి చేతికి తెలియనంత కటిక చీకటి కమ్ముననెను. మోషే ఆకాశమువైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమంతయు 3 దినములు గాదాంధకారమాయెను. 3 దినములు ఒకని నొకడు కనిపించలేదు, ఎవడును తానున్న చోట నుండి లేవలేకపోయెను. అయినను ఇశ్రాయేలీయులకందరికి వారి నివాసములలో వెలుగుండెను. 10వ తెగులు. మొదటి పుట్టినవారి మరణం. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుష్యులలోనేగాని జంతువులలోనేగాని మొదటి సంతానము అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలకందరికిని తీర్పు తీర్చెదను. నేను యెహోవాను. మీరున్న ఇండ్లమీద ఆ రక్తము మీకు గురుతుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీమీదికి రాదు. యెహోవా ఇశ్రాయేలీయులను వారి వారి కుటుంబముల చొప్పున ఆ రోజే ఐగుప్తు దేశములో నుండి బయటికి రప్పించెను. ఈ రోజు మనము దేవుడు తన ప్రజలను ఐగుప్తు నుండి ఎలా విడిపించారో చూశాము కదా. దేవునికి మనము ఉన్న పరిస్థితిని బట్టి ప్రార్థన చేస్తే తప్పకుండా ఆయన సమయములో జవాబు ఇస్తారు. మరి
ఇలాంటి మరెన్నో బైబిల్ ఆత్మీయ సన్నివేశాలను తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే లైట్ అండ్ లిటిల్ లామ్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైకు చేయండి. అలాగే పక్కన ఉన్న బెలైకాన్ని నొక్కండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపములో మాకు తెలియచేయండి. ఈ ఆత్మీయ సందేశము మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి పంపించండి. దేవుని పనిలో పాలిభాగస్థులు అయినందుకు వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.